ఇశ్రాయేలు రాజుల్లో అత్యంత గొప్పవాడు, దేవునికి ఇష్టమైన వాడు దావీదు. అయితే బైబిల్ చెప్పిన అద్భుతమైన విషయాల్లో ఒకటి ఏమిటంటే, పెద్ద సేవకులు కూడా కొన్నిసార్లు పెద్ద తప్పులు చేస్తారు. ఒకసారి యుద్ధకాలం, అందరు రాజులు తమ సైన్యాలతో బయట యుద్ధ రంగంలో ఉన్నారు. కానీ ఆ సమయంలో దావీదు యెరూషలేములోనే ఉన్నాడు. ఒక సాయంత్రం తన మహల్లో నడుస్తూ ఉండగా దావీదు ఒక అందమైన మహిళను స్నానం చేస్తుండగా చూశాడు. ఆమె పేరు బత్షెబ. ఆమె అందం చూసి దావీదు మనసు తారుమారైంది. ఆమె ఎవరో తెలుసుకొనగా ఆమె ఉరియా అనే సైనికుడి భార్య అని తెలిసింది. ఉరియా దావీదు పట్ల నిస్వార్థంగా ఉన్న విశ్వాసవంతుడైన సైనికుడు. అయినా దావీదు తన కోరికకు లోబడిపోయాడు. ఆమెను మహలకు పిలిపించాడు. అది ఒక పెద్ద పాపం. కొన్ని రోజుల తర్వాత బత్షెబ చెప్పింది, నేను గర్భవతినయ్యాను. దావీదు పెద్ద సమస్యలో పడిపోయాడు. తన తప్పు దాచిపెట్టడానికి మరో తప్పు చేశాడు. అతను ఉరియాను యుద్ధరంగంలో ముందు వరుసలో పెట్టించమని చెప్పాడు. అతను మరణించాడు. అది కేవలం ఒక పాపం కాదు, వెన్నుపోటు, నిజాయితీ ఉన్న సైనికుడిని హతమార్చడం. బత్షెబను దావీదు తన భార్యగా తీసుకున్నాడు. అందరూ అనుకున్నారు విషయం ముగిసింది. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు పాపాన్ని ఒప్పుకోడు. అతను తన ప్రవక్త నాతాన్ను పంపాడు. నాతాను ఒక కథ చెప్పాడు. ఒక ధనవంతుడికి ఎన్నో గొర్రెలు ఉన్నాయి. ఒక పేదవాడికి ఒక చిన్న గొర్రెపిల్ల మాత్రమే ఉంది. కానీ ధనవంతుడు ఆ ప్రయాణికుడి కోసం తన గొర్రెలు కాక పేదవాడు ఒక్క గొర్రెపిల్లను తీసుకొని విందు పెట్టాడు. దావీదు కోపంతో అన్నాడు, ఆ మనిషి మరణానికి పాత్రుడు. నాతాను నేరుగా అన్నాడు, ఆ మనిషి నువ్వే దావీదా? ఆ మాట విన్న దావీదు ఒక్కసారిగా కూలిపోయాడు. అతని హృదయం తెగిపోయింది. అతని మనస్సు దేవుని ఎదురుపట్టి ఇలా అన్నాడు, ప్రభువా, నిన్నే పాపం చేశాను. దావీదు నిజాయితీగా పశ్చాత్తాపడ్డాడు. అతను రాసిన ఆ రోదన నేటికి బైబిల్లో ఉంది. నాలో శుద్ధ హృదయాన్ని సృష్టించిన దేవా, కీర్తన 51. దేవుడు దావీదుని క్షమించాడు. అతన్ని పూర్తిగా వదిలిపెట్టలేదు. కానీ ఆయన చేసిన పాపానికి పరిణామాలు మాత్రం వచ్చాయి. అయినా చివరికి దేవుడు దావీదుని మళ్ళీ లేపాడు. అతని జీవితాన్ని పునరుద్ధరించాడు. అతనికే కాదు, బత్షెబకు పుట్టిన రెండో కుమారుడు ఎవరో తెలుసా? సొలొమోను. ఇశ్రాయేలు ఎన్నడూ చూడని అత్యంత జ్ఞాని. దావీదు ఓడిపోయిన వాడేం కాదు, పశ్చాత్తాపం వల్ల దేవుడు కొత్త భవిష్యత్తు ఇచ్చుకున్న మనిషి. మోరల్, ప్రతి పాపానికి తిరుగు మార్గం పశ్చాత్తాపమే. దేవుడు కృప తప్పుల కంటే గొప్పది. మనస్సు నిజంగా మారితే దేవుడు భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాడు. ఆమేన్.